హాయ్ అండి. వెల్కమ్ టు నిశీది కథలు. దేవీపుత్రుడు పార్ట్ నంబర్ 11. ముందు పార్ట్స్ ఎవరైనా చూడకుండా ఉంటే అవి చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. కంప్లైంట్ ఇవ్వాలి రండి చెప్పాడు రామయ్య. కంప్లైంట్ ఇవ్వడానికి ఎస్ఎస్ఆర్ ఎందుకు? అక్కడ రైటర్ ఉంటాడు. వెళ్ళి కంప్లైంట్ ఏంటో అతనికి చెప్పండి అని అన్నాడు కానిస్టేబుల్. దానితో అతని వైపు నడిచారు వారిద్దరూ. వాళ్ళను చూసి కంప్లైంట్ ఏంటి అని అడిగారు రైటర్. ఒకసారి అనంతలక్ష్మి వైపు చూసి జరిగిందంతా ఆ రైటర్ కి చెప్తున్నాడు రామయ్య. వారు చెప్తున్నదంతా టైప్ చేస్తున్న రైటర్ చేతులు ఒక్కసారిగా ఆగిపోయాయి. వారి వంక అనుమానంగా చూసిన అతనికి వారి వెనకే మరో ఇద్దరు కనిపించారు. వారి వంక కూడా చూసి మీరెందుకు వచ్చారు అని అడిగాడు రైటర్. మా అమ్మాయి కూడా కనిపించడం లేదు సార్. కళ్ళ నుండి అటు ఇటు తిప్పుతూ చెప్పారు వారు. ఆ మాట విన్న రైటర్ కి మైండ్ బ్లాక్ అవడంతో కంగారుగా తనకొచ్చిన కంప్లైంట్ పేపర్స్ అన్ని తీసి చూసి వాటిలో 4 పేపర్స్ పట్టుకుని ఎస్ఐ రూమ్ లోకి పరుగు తీశాడు ఆ రైటర్. ఆ రూమ్ లో హాయిగా నిద్రపోతున్న ఎస్ఐని చూసి ఇప్పుడు ఈయన గారిని కదిపితే నాకు రేవు పెట్టేస్తాడు. ఈ టైంలో ఈయన్ని కదపకుండా ఉండడమే బెటర్ అని అనుకుంటూ వెనక్కి తిరిగి, ఆహా ఇది కరెక్ట్ కాదు. ఈ కేసు కనుక పెద్దదైతే సకాలంలో స్పందించని పోలీస్ శాఖ అని చెప్పి మీడియా వాళ్ళు మా అందరికీ రేవు పెట్టేస్తుంది. దానికన్నా ఎంతో 2 తిట్లు తిని ఆయన మ్యాటర్ పోస్ట్ చేసేయాలి అని అనుకుని సార్ అని మెల్లిగా పిలిచాడు ఆ రైటర్. ఆ పిలుపు విని చిన్నగా కదిలాడు ఎస్ఐ. అది చూసి సార్ అని మళ్ళీ పిలిచాడు రైటర్. ఆ పిలుపుకి విసుగొచ్చి తన మొహం మీద ఉన్న టోపీ తీసి చూసి, ఏందన్నా ఏంది నీ గోల? రాత్రి నాటుకోడి పులుసు కాస్త ఎక్కువే తినినా. అది కడుపులోకి పోయేటప్పుడు బానే ఉంది, కానీ పొట్టలోకి పోయినాకే గందరగోళం చేస్తున్నదన్నా. పరేషాన్లో నేనుంటే మళ్ళీ దానికి తోడు నీ గోలే ఒకటా నాకు అని ఆవలిస్తూ అన్నాడు ఎస్ఐ యాదగిరి. అమ్మయ్యా, సార్ మంచి మూడ్లోనే ఉన్నట్టున్నారు అని మనసులోనే అనుకుని రిలాక్స్ అయ్యి, మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని కాదు సార్, ఒక సీరియస్ కేసు వచ్చింది. ఆ విషయం వెంటనే మీకు చెప్పాలని డిస్టర్బ్ చేశాను అని భయంగా చెప్తాడు ఆ రైటర్. అవునా, నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చి మరి నాకు చెప్పే ఆ కేసేంది అని అడిగాడు యాదగిరి. దానితో తన చేతిలో ఉన్న కంప్లైంట్ పేపర్స్ అతనికి చేతికిచ్చాడు రైటర్. వాటి వంక చిరాగ్గా చూస్తూ, అవేందో నువ్వు చెప్పవా? నేనే చూసి తెలుసుకోవాలనా అని ఆ పేపర్స్ ఒక్కోటి చూస్తూ, ఓడి అమ్మ, ఏందన్నా ఇది? ఒక్క రోజులో 4 అమ్మాయిలు మిస్ అయ్యారా అని షాకింగ్ గా అడిగాడు యాదగిరి. 4 కాదు సార్, 6. ఇంకా 2 కంప్లైంట్స్ వచ్చాయి. వాళ్ళ తల్లిదండ్రులు బయటే ఉన్నారు వణుకుతున్న గొంతుతో చెప్పాడు రైటర్. అట్లనా? అయితే ఆ మిగతా పిల్లకాయల అమ్మాబాబులను కూడా ఓసారి పిలిపించు, ఓ పాలు మాట్లాడదాం అని అన్నాడు యాదగిరి. సరే సార్ అని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు రైటర్. అక్కడ నందన్ ఇంట్లో అద్దం ముందు నిలబడి దీనంగా పెళ్లి కొడుకు గెటప్లో ఉన్న తనని తాను చూసుకుంటూ ఉన్నాడు నందన్. అప్పుడే నందు రెడీనా అంటూ ఆ గదిలోకి వచ్చింది సుశీల. ఆమెను చూసి, మమ్మీ మళ్ళీ ఒకసారి ఆలోచించు, నాకీ పెళ్లి ఇప్పుడు అవసరమా అని దీనంగా అడిగాడు నందన్. చిన్నగా నవ్వి నందన్ చెయ్యి పట్టుకుని తీసుకెళ్లి బెడ్ పైకి కూర్చోబెడుతూ, నీకు బాగా ఎవరు అంటే ఎక్కువ ఇష్టం నందు అని అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది సుశీల. నీకు తెలీదా అడిగాడు నందన్. తెలుసు, కానీ మళ్ళీ ఒకసారి నీ నోటి నుండి వినాలి అని అడుగుతున్నాను అని అంది సుశీల. దీర్ఘంగా ఊపిరి తీసుకుని వదిలి, డాడీ అని చెప్పాడు నందన్. ఆ డాడీ అంటే నీకు అంత ఇష్టమైనప్పుడు మరి ఆ డాడీతో నువ్వెందుకు మాట్లాడటం లేదు అని అడిగింది సుశీల. నేను కాదు, డాడీనే నాతో మాట్లాడట్లేదు చెప్పాడు నందన్. మీ నాన్న నీతో మాట్లాడకపోవడం పక్కన పెడితే అసలు మీ నాన్నకి ఎవరంటే ఎక్కువ ఇష్టమో నీకు తెలుసా అని అడిగింది సుశీల. తెలీదు అన్నట్లు అడ్డంగా తల ఊపాడు నందన్. దీర్ఘంగా శ్వాస తీసుకుని వదులుతూ,
నందు, నీకు తెలుసో లేదో కానీ నీకు ఒక విషయం చెప్తాను. అది విన్నాక ఈ పెళ్లి చేసుకోవాలో లేదో నువ్వే తెలుసుకో అని అంది సుశీల. ఆమె ఏం చెప్తుందో అని ఆమెను తీక్షణంగా చూస్తూ ఉన్నాడు నందన్. అతని కళ్ళల్లోకి చూస్తూ, మీ నాన్నగారిది కోరుపల్లి అని ఉన్న చిన్న పల్లెటూరు. మీ తాతగారికి మీ నాన్నగారు ఒక్కరే సంతానం. ఆయన పుట్టగానే ఏదో ప్రమాదంలో మీ నాయనమ్మ చనిపోయారంట. అప్పట్నుంచి మీ నాన్నగారు మీ తాతగారే ప్రాణంగా పెంచుకొని పెద్ద చేశారు. ఆయనకి మీ నాన్నగారంటే పంచప్రాణాలు. ఒక్కరోజు కూడా ఆయన మీ నాన్నగారిని చూడకుండా ఉండేవారే కాదు. మీ నాన్నగారు కూడా అంతే. తాతగారిని వదిలి ఉండేవారే కాదు. ఆ ఊరిలో ఉన్న 3 ఎకరాల పొలాన్ని సాగు చేసుకుంటూ మీ నాన్నగారిని చదివించారు మీ తాతగారు. తను ఎంత చదివించినా ఉద్యోగం వస్తే మీ తాతగారికి దూరంగా వెళ్లాల్సి వస్తుందేమో అని భయపడి చదువుని మధ్యలోనే ఆపేసి, ఉద్యోగం అన్న ప్రసక్తే రాకుండా మీ తాతగారితో పాటు వ్యవసాయ పనులు చేసేవారు మీ నాన్నగారు. ఆయన ఇష్టాన్ని తాతగారు కూడా ఎప్పుడు కాదు అనేవారు కాదు. అలానే మీ నాన్నగారు కూడా. మా పెళ్లి కూడా మీ తాతగారి ఇష్ట ప్రకారమే జరిగింది నాన్న. మీ నాన్నగారు పెళ్లి చూపులకు కూడా రాలేదు. మీ తాతగారు ఆ అమ్మాయిని చేసుకో అన్న వెంటనే కళ్ళు మూసుకుని నా మెడలో 3 ముళ్ళు వేసేశారు తెలుసా? ఆ తర్వాతే నువ్వు మాకు పుట్టావు. మా ఇద్దరి ప్రపంచాలు నువ్వే అయిపోయావు. నువ్వు పుట్టాక మీ తాతగారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆయన రోజులో ఎక్కువ సమయం నీతోనే గడిపేవారు. అలా మేమందరం చాలా సంతోషంగా ఉండేవాళ్ళంరా. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏంటో, మీ నాన్నగారు ఇంటికొచ్చి లగేజ్ సర్దు మనం సిటీకి వెళ్తున్నాం అన్నారు. ఆయన అలా ఎందుకన్నారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఎందుకు ఇంత సడన్ గా సిటీకి వెళ్తున్నాము అంటే ఆయన ఏం సమాధానం చెప్పలేదు. కానీ మీ తాతగారు సిటీకి రావడానికి ఒప్పుకోనే లేదు. సొంత ఇల్లు, పొలం అన్నీ ఊర్లోనే పెట్టుకుని సిటీకొచ్చి ఏం చేయమంటారు అని అడిగారు. ఏదైనా చేద్దాం నాన్నగారు, కానీ ఈ పల్లెటూరులో నా కొడుకు పెరగడం నాకు ఇష్టం లేదు. వాడి భవిష్యత్తు బావుండాలి అంటే మనం సిటీకి వెళ్ళాలి అని మొండిపట్టు పట్టుకొని కూర్చున్నారు మీ నాన్నగారు. మీ నిర్ణయం అదే అయితే మీరు వెళ్ళండి. నేను పుట్టిన పెరిగిన ఈ నేలని విడిచి నేనెక్కడికి రాను. ఇక్కడే ఉంటాను అన్నారు మీ తాతగారు. ఆ మరుక్షణం ఏమీ ఆలోచించకుండా ఆయన కాళ్ళకి నమస్కరించి, నిన్ను నన్ను తీసుకొని ఆ ఇంటి గడప దాటారు మీ నాన్నగారు. అప్పట్నుండి ఇప్పటి వరకు ఆయన మళ్ళీ ఆ ఊరు మనల్ని తీసుకువెళ్ళనే లేదురా. కనీసం ఇప్పటి వరకు మా పుట్టింటికి కూడా నన్ను పంపలేదు. అక్కడికి వెళ్తాను అంటే, అక్కడ ఏదో జరగకుండా జరుగుతోంది అన్నంత భయపడిపోతూ ఉంటారు. ఆ భయం ఎందుకు అన్నదైతే నాకు కూడా తెలీదురా. కానీ నీకోసం తన ప్రాణ సమానమైన తండ్రిని వదిలి రాత్రి పగలు అన్న తేడా లేకుండా కష్టపడి నీ చుట్టూ ఒక కంచెలాంటి ఈ కోటని కట్టారు. ఆయన ఇలా ఎందుకు చేశారో నాకెప్పటికీ అర్థం కాని ప్రశ్నే. అంత ప్రాణంగా చూసుకున్న నువ్వు తాను చెప్పిన దారిలో కాకుండా నీకు నచ్చిన దారిలో వెళ్తున్నావు అన్న కోపంలో నీతో మాట్లాడడం మానేశారు. తన ప్రాణం కన్నా ఎక్కువగా నిన్నే ప్రేమిస్తున్నాడు కాబట్టేరా. తన ప్రేమ ముందర నీ పంతం చిన్నదైపోయిందన్న ఆక్రోశంతో నీతో మాట్లాడడం మానేశారు. ఇప్పుడు చెప్పు, మీ నాన్నగారికి ఎవరంటే ఎక్కువ ఇష్టం అని అడిగింది సుశీల. ఆ మాటకి దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలి అక్కడే టేబుల్ మీద ఉన్న ప్లేట్ చేతిలోకి తీసుకుని, తన సర్వస్వాన్ని నా కోసం త్యాగం చేసిన మా నాన్నకన్నా నాకు ఈ లోకంలో ఏది ఎక్కువ కాదు మమ్మీ. ఈ రోజే కాదు, నా ప్రతి ఊపిరిలోనూ ఆయన మాటే నాకు శాసనం. ఈ వాసకం మా నాన్న చేతుల మీదుగానే నా నుదిటిన పడాలి అని ఆశగా అడిగాడు నందన్. చిన్నగా నవ్వి ఆ పళ్ళెం తీసుకుని బయటికి వెళ్తున్న సుశీల ఆగి, నందు, నీకు ఇంకో విషయం కూడా చెప్పాలి నాన్నా. అది కూడా విన్నాక నీ నిర్ణయం చెప్పు అని అంది. అవసరం లేదు మమ్మీ. నేను ఆల్రెడీ డెసిషన్ తీసుకోవడం అయిపోయింది. ఇంకా ఈ పెళ్లిలో ఎలాంటి అవాంతరాలు వచ్చినా, ఎన్ని ఎదురొచ్చినా ఈ పెళ్ళైతే ఆగదు అన్నాడు నందన్. ఇంకోసారి ఆలోచించుకో నందు అని అంది సుశీల. మాట ఇచ్చేశాను మమ్మీ. ఈ నందన్ శ్రీ రుద్ర ఒక్కసారి మాటిస్తే ఆ మాటకే కట్టుబడి ఉంటాడు. మళ్ళా ఆలోచించడం, మడమ తిప్పడం జరగదు. ఎదురొచ్చేది విధి అయినా దాన్ని మార్చే ధైర్యం ఈ నందన్ శ్రీ రుద్రకి ఉంది.
చేతులు రెండు వెనక్కి క్రాస్ చేసి పట్టుకుని సీరియస్ గా సుశీలను చూస్తూ చెప్పాడు నందన్. అతని మొహంలో కనిపిస్తున్న రాజసం చూసి గర్వంగా నవ్వుకుని ఆ గది నుండి బయటికి నడిచింది సుశీల. తన గదిలో పెళ్లి కూతురిలా ముస్తాబవుతున్న శివజ దగ్గరికి వచ్చాడు మారుతీరావు. చెవులికి జుంకీలు పెట్టుకుంటూ అద్దంలో అతన్ని చూసి ఒక నిట్టూర్పు వదిలింది శివజ. ఆమె దగ్గరకొచ్చి మురిపెంగా ఆమెనే చూస్తూ ఉన్నాడు మారుతీరావు. ఒక్క నిమిషం తన కూతురే వచ్చి అక్కడ కూర్చుందా అని అతనికి అనిపించడంతో అతని కళ్ళల్లో అతనికి తెలియకుండానే కన్నీటి చెమ్మ వచ్చి చేరింది. అతని మనసులో భావాలు బాగా తెలిసి ఉండడంతో టాబ్లెట్స్ వేసుకున్నావా తాతయ్య అని అడిగింది శివజ. మొహంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా ఆమె అలా అడిగేసరికి మారుతీరావు మొహంలో నవ్వు మాయమైపోయింది. హా అని నార్మల్ గా అన్నాడు మారుతీరావు. ఈ మంత్ రెగ్యులర్ చెకప్ కి హాస్పిటల్కి వెళ్ళావా అని మళ్ళీ అడిగింది శివజ. ఏంటిది ఇంత సంతోషకరమైన సందర్భంలో ఇలాంటి ప్రశ్నలు అడుగుతోంది అని మనసులో అనుకుని, హా వెళ్ళానమ్మా అన్నాడు మారుతీరావు. రిపోర్ట్స్ ఎలా వచ్చాయి మరి అని అడిగింది శివజ. ఆమె ప్రశ్నలు చిరాకు తెప్పించడంతో, అవి నా చేతికి రాకముందే నీ సిస్టంకి మెయిల్ రూపంలో వచ్చేస్తాయి కదా, అయినా ఇలాంటి సందర్భంలో ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నావేంటమ్మా? కొంపతీసి నా రిపోర్ట్స్ చెక్ చేసి మరి పెళ్లిలో నా గుండె ఆగిపోయేలాంటి న్యూస్ ఏమైనా చెప్తావా ఏంటి? అనుమానంతో సీరియస్ గా అడిగాడు మారుతీరావు. అతన్ని అంతే సీరియస్ గా చూసి పైకి లేచి నిల్చుని, నువ్వు ప్రశాంతంగా ఉండు తాతయ్య. ప్రతి నిమిషం పక్కన ఉండి నిన్ను కాపాడుకోవడానికి ఈ శివజశ్రీ దక్షత ఉంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుందంటే అందులో ఎలాంటి మార్పులు రావు. రానివ్వను. నాకు ఎలాంటి ప్రాబ్లం ఎదురైనా సరే ఈ పెళ్లి మాత్రం ఆగదు అని అంది శివజ. ఆ మాటకి ప్రశాంతంగా ఫీల్ అవుతూ ఉన్నాడు మారుతీరావు. అతన్ని చూసి, నువ్వు మరి అంతగా హ్యాపీగా ఫీల్ అవ్వకు. నీ ముద్దుల మనవరాలు ఏదో కోల్పోయిన దానిలా డల్ గా కూర్చుంటుంది. ముందు ఆ సంగతి చూడు అని అంది శివజ. ఆ మాటతో మనసులో కంగారుగా అనిపించినా, అదేమీ లేదు తల్లి. నీ పెళ్లి అయిపోతే నువ్వు తనని వదిలి వెళ్ళిపోతావేమో అని దిగులు పెట్టుకున్నట్లుంది పిచ్చి పిల్ల. అందుకే డల్ గా ఉంటుంది అని అన్నాడు మారుతీరావు. ఆ మాటను నమ్మనేనట్లు అతని వైపు ఒక చూపు చూసి, నువ్వు అదే భ్రమలో ఉంటే నెక్స్ట్ మంత్ హాస్పిటల్ చెకప్ కి నీతో పాటు దాన్ని కూడా పంపించవలసి వస్తుంది అని చెప్పి ఆ గది నుండి బయటికి వెళ్ళిపోయింది శివజ. మదనపల్లి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన ఆ నలుగురిని కూర్చోండి అనడంతో అక్కడున్న బెంచీ మీద కూర్చుని ఉంటారు వారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి అంటే మనసులో ఏదో తెలియని ఆందోళన, గుబులు. ఆ తల్లులు ఇద్దరి కళ్ళల్లో కన్నీటి తడి ఆరడమే లేదు. ఇలా వెళ్ళి అలా త్వరగా వచ్చేస్తానమ్మా. తను నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అమ్మా. నేను వెళ్ళకపోతే తను బాధపడుతుందమ్మా. ఈ రోజు నేను ఎవరి పెళ్లికి వెళ్ళకపోతే రేపు నా పెళ్లికి ఎవరు రారు అని బ్రతిమిలాడి బెదిరించి కన్నీరు పెట్టుకుని మరీ వెళ్ళిన కన్నబిడ్డలు ఏమైపోయారు? ఎలా ఉన్నారు? ఎలాంటి కీచకుల చేతిలో చిక్కుకున్నారో, అసలు ఉన్నారో లేరో తెలియక ఆ తల్లులు పడుతున్న వేదన, రోదన ఆ దేవుడికే తెలియాలి. చాలాసేపటి నుంచి ఎదురు చూస్తూ ఉన్న వారిని ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో రామయ్యకి విసుగొచ్చి ఒక కానిస్టేబుల్ ముందుకు వెళ్లి, సారు మేమొచ్చి చాలాసేపు అయినది అని గుర్తు చేశాడు. అతను విసుగ్గా ఒక చూపు చూసి, అయితే ఏం చేయమంటావయ్యా? ఈ స్టేషన్లో నీ ఒక్క కేసు ఉందనుకుంటున్నావా ఏంటి? నీలాంటి కేసులు చాలా ఉన్నాయి. మేం పిలిచే వరకు ఆడనే కూర్చో అని అరిచాడు అక్కడి కానిస్టేబుల్. ఆ మాటకి కోపం వచ్చి, ఇంకా ఎంతసేపు కూర్చోవాలి సారు? ఒక కంప్లైంట్ తీసుకోవడానికి ఇలా గంటల తరబడి ఎదురు చూస్తూ కూర్చోవాలా అని అన్నాడు రామయ్య. ఏందిరో నోరు లెగిస్తా ఉంది. అరిసి పెళ్ళా ముందు హీరో అవ్వాలనుకుంటున్నావరా? సాలే కోసి కారం పెడతా నా కొడక్క అని అన్నాడు కానిస్టేబుల్. సారు మీరు పోలీసులు అవ్వచ్చు, కానీ మేము ఏం దొంగలం కాదుగా సారు. మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతా ఉంటే
విషయం చాలా దూరం పోతది కోపంగా అన్నాడు రామయ్య. ఏందిరా చూస్తా ఉంటే రెచ్చిపోతున్నావు? ఏంది బెదిరిస్తున్నావా? అయితే ఎల్లు, ఎక్కడి దాకా వెళ్తావు నేను చూస్తా అని అక్కడ గుండెల మీద చెయ్యి వేసి వెనక్కి తోశాడు కానిస్టేబుల్. దాంతో పడబోయి ఆఖరి నిమిషంలో ఆపుకున్నాడు రామయ్య. వాళ్ళ వాదన చాలాసేపటి నుంచి వింటూ ఉన్న యాదగిరికి చిరాకు రావడంతో విసుగ్గా తన రూమ్ నుండి బయటకొచ్చి ఏందిక్కడ రచ్చ అని గట్టిగా కేక వేశాడు. అతన్ని చూసి సైలెంట్ అయిపోయాడు కానిస్టేబుల్. చూడండి సారు, కంప్లైంట్ ఇయ్యనీకి వస్తే మీ కానిస్టేబుల్ గారి మీద నా మీద చెయ్యి వేస్తున్నారు అని కోపంగా చెప్పాడు రామయ్య. అప్పుడే ఒక కానిస్టేబుల్ బయట నుంచి వచ్చి సార్ వాళ్ళందరూ వచ్చేశారు అని చెప్పాడు. అది విని ఇదిగో అన్నో, ఇప్పటి వరకు మటన్ కూరలో వేసిన పచ్చిమిర్చిలాగా బాగానే ఎగిరావులే గాని పద బయట, నీ దోస్తులు వచ్చినారంట, పలకరించొద్దాం పద అని అతను భుజం మీద చెయ్యి వేసి తీసుకుని బయటికి నడిచాడు యాదగిరి. అతని వెనకే వెళ్లారు ఆ మిగతా ముగ్గురు కూడా. స్టేషన్ బయట మరో 4 ఆడవాళ్లు 4 మగవాళ్లు ఉన్నారు. అందరి మొహాల్లో ఏదో విచారం, బాధ కనిపిస్తోంది. వారిలో కొందరు తమ ఊరివారు, మరికొందరు తెలిసిన వారు అవడంతో ఒకరి మొహం ఒకరు అయోమయంగా చూసుకుంటూ ఉన్నారు వారందరూ. వాళ్ళందర్నీ ఒకసారి తేరిపారా చూసి ఇప్పుడు చెప్పండ్రా బాయ్, ఏంది మీ గదా అని అడిగాడు యాదగిరి. మా అమ్మాయి కనిపించడం లేదు సారు. అందరి నోటి నుండి ఒకేసారి వచ్చింది ఆ మాట. దానితో ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు వారంతా. ఎప్పటినుంచి కనిపించట్లేదు అని అడిగాడు యాదగిరి. 2 దినాల నుంచి సారు చెప్పారు ఒకేసారి వాళ్ళంతా. చివరిసారి యాడికి పోయారు అని అడిగాడు యాదగిరి. మా పిల్ల స్నేహితురాలు పెండ్లికి పోయినది సారు చెప్పాడు అందులో ఒక అతను. మా పిల్ల కూడా నాగపట్నంలో తన స్నేహితురాలు పెండ్లికి పోయినది సారు అని అన్నాడు మరో అతను. మిగతా వారి నుండి కూడా అదే సమాధానం రావడంతో ఒక్క నిమిషం ఆలోచించి మీ పిల్లకాయలందరూ ఏడ చదువుతున్నారు అని అడిగాడు యాదగిరి. ఆ ప్రశ్నతో వాళ్ళు చదువుకుంటున్న కాలేజీ, అలాగే వాళ్ళంతా ఫ్రెండ్స్ అని కూడా చెప్పారు వారి తల్లిదండ్రులు. అంటే నాగపట్నంలో పెండ్లికి పోయిన ఈ 6 పిల్లకాయలు తిరిగి మళ్ళీ రాలేదు అంటే ఆడనే ఏదో జరిగినది అని మనసులో అనుకుని, సరే డ్రామాలు గట్టిపెట్టి అసలు విషయం వినండి, ఈ కేసు గురించి నేను చూస్తాలే, మీరు మీ పిల్లకాయలు బయటకు పోయే ముందు ఏ రంగు బట్టలు వేసుకున్నారు, ఎలాంటి నగలు పెట్టుకున్నారు, మొత్తం అంతా కానిస్టేబుల్ కి చెప్పిపోండి అని అన్నాడు యాదగిరి. ఆ మాటలకి మా పిల్లకి ఏమీ కాదు కదా సారు భయంగా ఏడుస్తూ అడిగింది అనంతలక్ష్మి. వెటకారంగా నవ్వి వాసన చూసి బిర్యానీ బాగా కుదిరిందో లేదో చెప్పగలం గాని అసలు ఏటైనారో ఏడికి పోయినారో తెలియని పిల్లకాయలకి ఏంటయ్యిందో ఏదో ఎట్లా అమ్మా చెప్పేది? నా ప్రయత్నం నేను చేస్తానులే, కానీ మీ పిల్లకాయలకి ఏంటి కాకూడదు అని మీరు కూడా ఆ మైసమ్మ తల్లికి మొక్కండి. యాదగిరి దిగాడంటే పట్టిన కేసు వదిలే ప్రసక్తే ఉండదు, ఇకంతా ఆ తల్లి దయ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు యాదగిరి. అతని మాటలకి వారితో ఇంకా దిగులు పెరిగిపోగా భారమైన మనసులతో అక్కడి నుంచి బయటికి నడిచారు ఆ తల్లిదండ్రులందరూ. ఈశ్వర్ ఇంట్లో తన రూంలో సోఫాలో కూర్చుని తల వెనక్కి వాల్చి ఏదో ఆలోచిస్తూ సిగరెట్ కాలుస్తూ ఉన్నాడు ఈశ్వర్. అతని కళ్ళ ముందు అందంగా నవ్వుతూ ఉన్న ఒక అందమైన అమ్మాయి రూపం కదలాడుతూ ఉంది. సిగరెట్ ఒక పఫ్ లాగి, ఎందుకు చేస్తావిలా? నేను నీకు ఏం ద్రోహం చేశాను అని నా గుండెల్లో పొడిచి నీ దారిన నువ్వు వెళ్ళిపోయావు. నువ్వు చేసిన ఒక్క పనికి మొత్తం ఆడవాళ్ల మీద నాకు అసహ్యం కలుగుతోంది. నేను ఏ అమ్మాయిని చూసినా వాళ్ళు నువ్వే కనిపించి నాలో మనిషిని చంపేస్తున్నావు. నాలో కోపాన్ని మరింతగా పెంచుతూ నేను చేసిన తప్పును పదే పదే గుర్తు చేస్తున్నావు. నువ్విలా చేసి ఏం లాభం పొందావో నాకు తెలియదు, కానీ నువ్వు చేసిన పని వల్ల నేను నా జీవితాన్ని, నా ఆనందాన్ని, నా ప్రేమని కోల్పోయాను. నాలోని ప్రేమని చంపేసి నన్ను రాక్షసుల్లా మార్చేశావు.
నన్ను ఈ స్థితికి తెచ్చిన నిన్ను నా ఊపిరున్నంత వరకు క్షమించను. ఐ హేట్ యు, ఐ హేట్ యు అని గట్టిగా అరిచాడు ఈశ్వర్. అప్పుడే అక్కడికి వచ్చిన సర్వెంట్ సార్ అని పిలిచాడు. ఏంటి అన్నట్టు చూశాడు ఈశ్వర్ అతని వైపు. పెద్దయ్య గారు, సుగుణమ్మ గారు వచ్చారు సార్ అని చెప్పాడు అతను. ఆ మాట చెవిన పడటంతోనే కోపంతో ఈశ్వర్ పిడికిలి బిగుసుకుంది. ఆ పిడికిలిలో బందీ అయిన సిగరెట్ అతని చేతిని కాల్చి గాయం చేస్తూ ఉన్నా అతని మనసులో ఉన్న నొప్పి కన్నా అది చిన్న గాయమే అవటంతో ఆ నొప్పి అతన్ని బాధించడం లేదు. ఈశ్వర్ నుండి ఏ సమాధానం రాకపోవడంతో సార్ అని మళ్ళీ పిలిచాడు ఆ సర్వెంట్. ఆ ఆరుగురికి ఏమైందో యాదగిరి కనిపెట్టగలడా? ఈశ్వర్ కళ్ళల్లో మెదులుతున్న ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి ఈశ్వర్కి చేసిన గాయం ఏంటి? సర్వెంట్ చెప్పిన ఆ పెద్దయ్య ఎవరు? అతని పేరు వినగానే ఈశ్వర్కి ఎందుకంత కోపం వచ్చింది? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ రీడింగ్. రాసింది లహరి రాజశేఖర్ గారు. చదువుతున్నది మీ రూపలావణ్య. థ్యాంక్ యూ.